చెస్ గేమ్స్ లో ఎన్నోసార్లు విశ్వ విజేత అయిన విశ్వనాథ్ ఆనంద్ నుంచి 17 ఏళ్ల చరిత్ర సృష్టించి విశ్వ విజేతగా నిలిచిన గూకేస్ వరకు అందరూ ఫార్మర్స్ లోనే కనిపిస్తారు. రీసెంట్ గా జరిగిన ప్రపంచ స్థాయి టోర్నీలో ఎన్నో ఏళ్లుగా ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్ అయిన మ్యాగ్నస్ కార్ల్సన్ మొట్టమొదటిసారిగా జీన్స్ వేసుకున్నాడు. తర్వాత టోర్నీ నుండి డిస్క్వాలిఫై అయ్యాడు. అది ఎందుకంటే క్రికెట్ లోని గేమ్స్ ని రూల్స్ ని ఎలా ఐసీసీ కంట్రోల్ చేస్తుందో చెస్ లోని గేమ్స్ ని రూల్స్ ని కూడా ఫైడ్ అలానే కంట్రోల్ చేస్తుంది. ఫైడ్ రూల్స్ ప్రకారం చెస్ అనేది ఒక ప్రొఫెషనల్ గేమ్. సో చెస్ ఆడే ప్లేయర్స్ కూడా చాలా ప్రొఫెషనల్ గా కనిపించాలని కోరుకుంటుంది. కనుక చెస్ ప్లేయర్స్ వేసుకునే డ్రెస్ కోడ్ పై చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది. జెంట్స్ అయితే ఫార్మల్ షూస్, ఫార్మల్ షర్ట్, అలాగే సూట్స్ మాత్రమే వేసుకోవాలి. స్పోర్ట్స్ షూస్, జీన్స్, ట్రాక్ ప్యాంట్స్, టీ షర్ట్స్ లాంటివి వేయకూడదు. ఒకవేళ వేసుకుని వస్తే మొదటి తప్పుగా పరిగణిస్తూ 200 యూరోస్ ఫైన్ వేస్తారు. నెక్స్ట్ రౌండ్ లో తను డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా రెండోసారి కూడా సేమ్ తప్పును రిపీట్ చేస్తే మళ్ళీ 200 యూరోస్ ఫైన్ వేయడం జరుగుతుంది. అలా మళ్ళీ అదే తప్పు చేస్తే చివరికి డిస్క్వాలిఫై చేస్తారు. మ్యాగ్నస్ కార్ల్సన్ విషయంలో కూడా అదే తప్పు జరిగింది. తను 9th రౌండ్ వరకు అదే మిస్టేక్ రిపీట్ చేశారు. తద్వారా ఫైడ్ చివరికి తనని టోర్నీ నుండి డిస్క్వాలిఫై చేసింది. అయితే కార్ల్సన్ దానికి బాధపడకుండా తను చేసింది తప్పు కాదని, జీన్స్ కి గేమ్ కి సంబంధం లేదని, ఫైడ్ రూల్స్ తో వారిని ఇబ్బంది పెడుతుందని కామెంట్ చేశాడు. ఎప్పుడైతే ఫైడ్ తన యొక్క రిక్వైర్మెంట్స్ పర్మిట్ చేసిందో మళ్ళీ కార్ల్సన్ గేమ్ ఆడడానికి రిటర్న్ వచ్చాడు. దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.